కడెం ప్రాజెక్టుకు మంచి రోజులు రాబోతున్నాయి. 3 ఏళ్లుగా ప్రకృతి విలయంతో భారీ వరదలను తట్టుకొని నిలబడ్డ కడెం ప్రాజెక్ట్ కాంగ్రెస్ సర్కార్ రాకతో మళ్లీ ఊపిరి పీల్చుకుంటోంది. 3 దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన పూడికతీత పనులకు పచ్చ జెండా ఊపడంతో ఆయకట్టు రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. సిల్ట్ పెరిగి ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది. అయితే స్పిల్వే లీకేజీతో ప్రాజెక్టు మనుగడే ఓ దశలో ప్రశ్నార్థకమైపోయింది. కానీ సిల్ట్ టెండర్ ఖరారవడంతో కొత్త ఆశల్ని నింపుకుంటోంది కడెం ప్రాజెక్ట్. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని పెద్దూరు దగ్గర కడెం నదిపై 1949లో డ్యాం నిర్మాణాన్ని ప్రారంభించిన అప్పటి అధికారులు 9 ఏళ్ల కాలంలో 9 గేట్లతో నిర్మాణాన్ని పూర్తి చేశారు. ప్రారంభమైన తొలి ఏడాదిలోనే 1958లో భారీ వరదల్ని ఎదుర్కొన్న ప్రాజెక్టు సామర్థ్యానికి మించిన వరదలతో కొట్టుకుపోయింది. దీంతో మరో 9 గేట్లు అమర్చారు. మొత్తం 18 గేట్లతో 1969లో ట్రయల్ రన్ పూర్తి చేసి ప్రాజెక్టుని జాతికి అంకితం చేసింది అప్పటి కాంగ్రెస్ సర్కార్. 1969 లెక్కల ప్రకారం ప్రాజెక్టు డిశ్చార్జ్ సామర్థ్యం 3 లక్షల క్యూసెక్కులు కాగా 2022 జూలైలో ఏకంగా 5,20,000 క్యూసెక్కుల వరద ప్రాజెక్టును ముంచెత్తడంతో ప్రధాన కాలువ దగ్గర పెద్ద గొయ్యి పడింది. ప్రాజెక్టు ప్రధాన గేట్లపై నుంచి 709 అడుగుల ఎత్తున వరద ఉప్పొంగింది. కడెం ప్రాజెక్టు కొట్టుకుపోతుందేమో అన్న ఆందోళన రేకెత్తించింది అప్పట్లో వరద తాకిడి. ఆ తర్వాత ఏడాదిలో కూడా 3,20,000 క్యూసెక్కుల వరద ముంచెత్తడంతో ఇక ప్రాజెక్టు పని అంతే సంగతులు అనుకున్నారు. భారీ వరదలతో కొట్టుకొచ్చిన మట్టి పేరుకుపోయి ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం కడెం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 7.60 టీఎంసీలు కాగా సిల్ట్ కారణంగా కేవలం 4.60 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేసుకోగలుగుతోంది. కడెం ప్రాజెక్టు ప్రతి వరదలకు కొట్టుకపోయే స్థితి ఉంటుంది. పుడిక తీయడం వల్ల స్టోరేజ్ పెరుగుతుంది. స్టోరేజ్ పెరగడం వల్ల రైతులకు 2 పంటల నీరు అందడం జరుగుతుంది. పుడిక తీయడం వల్ల పైనుంచి ఆ పెంబి సోమార్పేటు అక్కడి నుంచి తర్వాత కుంటాల వాటర్ఫాల్ నుంచి అటు బోతు మండలం నుంచి వచ్చే నీరంతా కూడా ఇక్కడికే చేరుకుంటుంది. కాబట్టి పూడిక తీయడం వల్ల ప్రాజెక్టు యొక్క లోతు అనేది పెరిగి నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. అంచనాలకు మించిన వరద ప్రవాహంతో 65 ఏళ్లకు పైబడిన కడెం ప్రాజెక్టు భద్రమేనా అన్న అనుమానాలు తెరపైకొచ్చాయి. దీంతో రంగంలో దిగిన కేంద్ర డ్యామ్ సేఫ్టీ నిపుణుడు ఏబీ పాండ్యా ఆధ్వర్యంలోని కేంద్ర అధికార బృందం నిపుణులు ప్రాజెక్టుని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. కడెం ప్రాజెక్టు ప్రధాన స్పిల్వేని పునర్నిర్మించాలని సూచించింది నిపుణుల బృందం. ప్రాజెక్టు పియర్స్ పగుళ్లు వారాయని, ఇక ఎంత మాత్రం పని చేయబోదని కేంద్ర బృందం నివేదిక ఇచ్చింది. వరదలో కొట్టుకొచ్చిన భారీ దుంగలు తగిలి గేట్లు కూడా దెబ్బతిన్నాయని నిపుణుల బృందం గుర్తించింది. వరద సామర్థ్యానికి అనుగుణంగా అవుట్ఫ్లో కోసం అదనపు వెయిట్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. డ్యాం కరకట్టలను మరింత బలోపేతం చేయాలని అభిప్రాయపడింది. వరద ఎంత వస్తుందో అంచనా వేసేందుకు క్యాచ్మెంట్ ఏరియాలో గేజ్ మీటర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. మరోవైపు సిల్ట్ తొలగింపు పనులు చేపట్టాలని సూచించింది. ప్రాజెక్టు ప్రారంభంలోనే సిల్ట్ తొలగించేందుకు ప్రత్యేక గేట్లు ఏర్పాటు చేసినా వినియోగించకపోవడంతో అవి తుప్పు పట్టి పనికి రాకుండా పోయాయి. దీంతో గత 30 ఏళ్లలో 4 టీఎంసీల మేర మట్టి పేరుకుపోయింది. ప్రాజెక్టు ఎగువన దాదాపు 15 నుంచి 18 కిలోమీటర్ల పొడవునా పూడిక ఉన్నట్లు సర్వే ద్వారా నిర్ధారించిన నిపుణుల బృందం దాదాపు 3 టీఎంసీల మేర సిల్ట్ను తొలగించాలని ప్రతిపాదనలు చేసింది. దాన్ని తొలగిస్తే తప్ప ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీళ్లందించే అవకాశం లేదని గుర్తించింది. నిపుణుల బృందం నివేదికతో ప్రాజెక్టు పూడికతీత పనులకు కాంగ్రెస్ సర్కార్ ముందుకొచ్చింది. రాజస్థాన్కు చెందిన ఈథర్ కంపెనీ 20 ఏళ్ల అగ్రిమెంట్తో పనులను దక్కించుకుంది. ఇంకొక 50-60 సంవత్సరాలు ఈ రైతాంగాన్ని ఆదుకోవాలనుకుంటే సిల్లు తీయడంతో పాటు సిల్లు గేట్లను ఫ్లడ్ గేట్లను రిపేర్ చేసినట్టయితే బాగుంటుంది. వాస్తవంగా ఈ కడెం ప్రాజెక్టులో తీసినటువంటి సీటు మట్టి ఏదైతుందో ఆ మట్టి రైతాంగానికి ఉపయోగపడే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం. అదేవిధంగా ఆ రైతాంగానికి కూడా రైతులకు ఫ్రీగానే మట్టి ఇవ్వాలని మేము రైతులుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. వాస్తవంగా తీస్తారా తీయరా, తీస్తే ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది కూడా క్లియర్ కట్గా ప్రజలకు మా కడెం ప్రాజెక్టు కింద ఉన్న రైతాంగానికి స్పష్టత ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దేశవ్యాప్తంగా ప్రతి 100 ఏళ్లకోసారి కేంద్ర జలవనరుల సంఘం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టుల నీటి నిల్వలపై హైడ్రోగ్రాఫిక్, బాథోమెట్రిక్ సర్వేలు చేయిస్తున్నాయి. తాజాగా జాతీయ హైడ్రాలజీ ప్రాజెక్టులో భాగంగా తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టుల్లో పూడికపై అధ్యయనాలు జరగ్గా కడెం ప్రాజెక్టు అత్యధికంగా 34% మేర సామర్థ్యం కోల్పోయినట్లు తేలింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కడెం ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కరీంనగర్ జిల్లాలోని మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యాములతో పాటు నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులో
సిల్ట్ తొలగించేందుకు నిర్ణయం తీసుకుంది. కడెం ప్రాజెక్టు మరమ్మతుల విషయంలో మరి తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకమైన చొరవతోటి మరి కడెం ప్రాజెక్టు గేట్ల మరమ్మతుల కోసం 9,46,00,000ని మంజూరు చేయడం అనేది జరిగింది. మరి పనులన్నీ కూడా పూర్తి కావడం అనేది జరిగింది. దాంతోపాటు కడెం ప్రాజెక్ట్ని తెలంగాణ రాష్ట్రంలోనే పైలట్ ప్రాజెక్టుగా గుర్తించి మరి ప్రాజెక్టులో చాలా లక్షల టన్నుల పూడిక అనేది దాంట్లో లోపల ఉంది. దాన్ని తీయడానికి కూడా కడెం ప్రాజెక్ట్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రాజెక్టులో భారీ ఎత్తున పూడికతీత పనులంటే అదో పెద్ద యజ్ఞమే. మోడర్న్ టెక్నాలజీని వినియోగిస్తూ పూడికతీత పనులు చేపట్టనుంది కాంట్రాక్ట్ కంపెనీ. ప్రాజెక్ట్ నుంచి తీసే టన్ను పూడికతీత మట్టికి టెండర్ దక్కించుకున్న కంపెనీ ప్రభుత్వానికి 407 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ ఉండే మే, జూన్ నుంచి పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. నీటిపై తేలియాడే ఆధునిక యంత్రాలతో వాక్యూమ్ సిస్టంతో సిల్ట్ను తొలగించబోతున్నారు. నిర్మల్ మండలం ఎరవచింతల, రేవోజీపేట, సోమవారపేటలో సిల్ట్ మట్టిని డంప్ చేసేందుకు 100 ఎకరాలకు పైగా స్థలాన్ని కేటాయించింది ప్రభుత్వం. ఈ స్థలంలో కాంట్రాక్టు సంస్థ సిల్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయనుంది. 20 ఎకరాల్లో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయనుండగా మిగిలిన 80 ఎకరాలకు పైగా స్టాక్ పాయింట్ కోసం కేటాయించనుంది. ప్రాజెక్టులోంచి తీసిన పూడికలోంచి ఇసుక, మట్టిని వేరు చేస్తారు. ఇసుకను నేరుగా అమ్ముకునేందుకు ప్రభుత్వం టెండర్ దక్కించుకున్న కంపెనీకి ప్రత్యేక లైసెన్స్ కూడా జారీ చేయనుంది. మట్టిని మాత్రం రైతుల పంట పొలాల కోసం ఉచితంగా ఇవ్వాలని షరతు విధించింది. సిల్ట్లో వచ్చే ఒండ్రు మట్టిని వాణిజ్య అవసరాలు, ఇటుకల తయారీ, గుంతలు పూడ్చడం వంటి పనులకు వినియోగించబోతోంది ప్రభుత్వం. సిల్ట్ పూడికతీతతో వచ్చే నిధులను ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కు వినియోగించాలనే ఆలోచనలో ఉంది సర్కార్. ఒండ్రు, బంకమట్టిని ఇటుక తయారీదారులకు విక్రయించనుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల తరహాలోనే కడెం ప్రాజెక్టు పూడికతీత కోసం టెండర్లను ఆహ్వానించింది కాంగ్రెస్ సర్కార్. 20 ఏళ్ల పాటు ప్రతి ఏడాది విడతల వారీగా సిల్ట్ వెలికితీత కొనసాగితే ఆయకట్టు రైతాంగం కష్టాలు తీరే అవకాశం ఉంది.